బాగోపోయిన నా భార్యకి నా బిడ్డలకి ఏ బాగోపోయినా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఎందుకంటే ఒకరు పడిపోయినా ఒకరు కష్టపడచ్చు. నా బిడ్డలకి ఎవరు బాగోపోయినా నేను నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అంటే వాళ్ళు చూసుకునేట్లు దేవతను జీవించడం తెచ్చుకోవడం. అందుకే దేవుడి మీద నాకు అసే కారణం ఏంటంటే నా భార్య బిడ్డలు ఎంతగా బలహీనతలో ఉన్నా నాకు కష్టపడడానికి నాకు రెక్కలు సహకరించేది ఆ దేవుడు. అంటే ఎటువంటి వల్ల ఏమవుతారంటే మనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా భార్యకి చెప్పుకుంటారు కానీ ఎదుటివారికి చెప్పుకోరండి. అలాగే నా భార్య గురించి వారి ముఖ్యంగా ప్రార్థన చేయండి. నా తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయండి. ఎంత ఎలాగున్నా ఎంత తల్లిదండ్రులన్నా ఏమన్నా అంటే భార్య వచ్చిన తర్వాత భార్యనే ఎక్కువ ప్రేమిస్తారని మీరు ఏమనుకున్నా అనుకోకపోయినా. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మగారిని ఎక్కువగా ప్రేమిస్తారని. ప్రతి కొడుకు ఏమనుకుంటారంటే వాళ్ళ భార్యని ఎక్కువగా ప్రేమిస్తారని. ఎందుకంటే భార్య తనలో శరీరమే ఉంది కాబట్టి దేవదేవుడు ఎప్పుడో విడిచిపెట్టి తన తల్లిని విడిచిపెట్టి భార్యని హత్తుకుంటాడని. అటువంటి భార్య వచ్చినప్పుడు ఎన్ని కష్టాల్లో ఎన్ని శ్రమంలో ఉన్న నా ఇంటి నిలకడగా ఉంది నా భార్య. ఎటువంటి ఇప్పుడు వచ్చి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తాం కూడా నేను గుర్తెళ్ళనండి అసలు. ఎందుకంటే నా భార్య ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళ అమ్మగారి ఇంటి మట్టికి నన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండదండి అసలు. ఎప్పటి నుంచి వెళ్ళింది కానీ మనసంతా ఇక్కడే ఉంది, ఎప్పుడు వచ్చేద్దాం. ఆ దేవదేవుడు అటువంటి గొప్ప భార్యను నాకు అనుగ్రహించినందుకు ఆయన ఏమించి మనం తెచ్చుకోండి. నా భార్య లేకపోతే నేను లేనండి. నా భార్య తను ఎంతగానో ప్రేమిస్తాడు. అంటే జీవితంలో అటువంటి భార్య దొరకడం చాలా అరుదు అనుకుంటున్నాను నా జీవితం. ఒకటే దేవుడి సన్నిధి తప్ప నా భార్యలో ఎటువంటి లోపము లేదండి, ఎత్తి చూపలేను. ఎందుకంటే ప్రతి కష్టంలో నాకు తోడుగా ఉందండి. ఆవిడ ఏదో సంపాదించాలని కాదు కానీ నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. అటువంటి బాధపడటం చాలా నేను ఈనాడు చేసుకున్న అదృష్టం. ఆ దేవదేవుడు ఎక్కడో నా ఎముకని సిద్ధపాటు చేశాడండి. ఆ ఎముక లేకపోతే నేను లేను. ఆ ఎముకని నాకు ఎంతగానో సిద్ధపడుతుంది. నా పిల్లలు కూడా బంగారం లాంటి పిల్లలు. ఎంత కష్టం వచ్చినా ఎంత శ్రమ వచ్చినా ఆ బిడ్డలను చూసేటప్పటికి నా కష్టం అంతా కరిగిపోతుంది. ఎంత శ్రమ వచ్చినా ఆ మొక్కలంటే చూసేటప్పటికి నా కష్టాన్ని ఎంతలో పని చేసి ఎంత కష్టం వచ్చినా కాళ్ళు చేతులు లాగేస్తూ ఉంటాయి. ముందుకు వచ్చారు ఎంత కేవలమైన ఎంత. అప్పుడప్పుడు అనుకుంటున్నా నాకు సుఖం అనేది లేదా అనిపిస్తుంది. అనుకుంటే ఎంతో కష్టపడతాను. అంత కష్టపడిన అందుకోసం నా కష్టం అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఏదో ఒకటి చిన్నది ఏదో ఉద్యోగం చేసుకుంటే ఎంత ఎండ బారిని తప్పించి వచ్చాను, నేలలో బతికొచ్చాము అనిపిస్తుంది. 3 స్టేట్లు 4 స్టేట్లు ఆ పైకి ఎక్కి పని చేస్తూ ఉంటాను. ఎంత ఎండ వచ్చినా ఆ దేవదేవుడిని ప్రేమించుకుంటాను. కొంతమంది అనుకుంటాం ఏదో కష్టపడుతున్నారు, ఏదో చేస్తున్నారు అనుకుంటారు. ఆ కష్టం ఎంత కఠినంగా ఉంటుందంటే ఆ కఠినాన్ని ఊహించలేము. మన జీవితాలన్నీ ఎంతో కష్టపెట్టుకునే పని ఎంత తీసుకొచ్చినా చేయాల్సిందే. ఎందుకంటే మన వెనకాల బాధ్యత ఉంది, మన బిడ్డల బాధ్యత ఉంది. నా బిడ్డలో నాలా బతకూడదని నేను ఎంతగానో కష్టపడుతున్నాను. నా భార్య ఎప్పుడు సుఖపడాలని నేను ఎంతగానో కష్టపడుతున్నాను. ఇది నా స్వార్థం అనిపించాను. ఎవరో ప్రపంచంలో తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే తన బిడ్డల కోసమే కష్టపడతారు, తన బిడ్డలు బాగుండాలని కష్టపడతారు. నేను అటువంటి స్వార్థంతోనే బతుకుతున్నాను. అయినప్పటికీ